వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చింత చచ్చినా పులుపు చావలేదు అని ఘోరమైనటువంటి ఓటమిని ప్రజలు ఇచ్చిన సొంత పార్టీ నేతలే వీళ్ళు చేసేటువంటి తప్పుడు ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ అయ్యా దయచేసి అలాంటి మాటలు మనం మాట్లాడవద్దు అని చెప్తున్నా. ఎందుకంటే ఓ పక్కన క్రెడిబిలిటీ ఉందో లేదో నేనైతే అనలేను, కానీ రాపాక వరప్రసాద్ ఆయన కూడా అన్నాడు ఈవీఎంలని బ్లేమ్ చేయడానికి ఏం లేదు, ఇక్కడ ప్రజలే వద్దనుకున్నారు, ప్రజలు వేస్తేనే ఓట్లు ఆ విధంగా వచ్చాయి అని చెప్పి ఆయన, కాసు మహేష్ రెడ్డి లాంటి వాళ్ళు, సరే ఆయన భూత పురాణానికి సంబంధించి తర్వాత మాట్లాడదాం. సో ఆయన కూడా మందుబాబులు ఇలా దూరం అయ్యారు, చెప్పినా వినలేదు అని నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో వీళ్ళు వాటి మీద అన్నిటి మీద కంప్లైంట్లు వరుసగా వస్తూనే ఉన్నాయి. తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా నిన్న పొగడ్తల వర్షంతో ముంచెత్తాడు ఇప్పుడు అధికార పక్షాన్ని. తర్వాత ఇంకా చాలామంది ఇలాగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళే మాకు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ వద్దు, ఆ సోషల్ మీడియా వాళ్ళు ఇచ్చేటువంటి దిక్కుమాల స్క్రిప్ట్ మాకు వద్దు, మా సొంత మాటలు మేము మాట్లాడతామని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అయినప్పటికీ ఇంత చూసినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఎక్కడా కనీసం ఆలోచన అనేది ఉదయించడం లేదు. అరే మనం మంచి రాజకీయాలు చెయ్యాలి, మనం అనవసరమైనటువంటి జోలికి వెళ్ళకూడదు అని చెప్పి లేదు. ఏదైనా సరే మతానికి ఎదురు మంచానికి అడ్డం అని చెప్పి సామెత ఉంది కదా, అలాగా మీరు ఏమైనా చేయండి మేము అడ్డం పడుతూనే ఉంటాం, ప్రతిదానికి అడ్డం పడతామని చెప్పి దిక్కుమాలిన ఆలోచన సరళితోటే ఇంకా ఉన్నాడు అనేది తెలుస్తోంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి ప్రస్తావన చేసుకోవాలి. సో ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, బాధ్యతలు చేపట్టిన వెంటనే 5 సంతకాల్లో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. యాక్చువల్గా అయితే రద్దు చేయాల్సిన అవసరం లేదు, దాంట్లో సవరణలు చేస్తే సరిపోతుంది అనేది ముందు నుంచి అందరూ చెప్తుంది. 3 ముఖ్యమైనటువంటి సవరణలు, అతి ముఖ్యమైన సవరణలు చేయాలి అని. సో మళ్ళీ కొత్తది తీసుకొస్తారు, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి మార్గదర్శకాలకి అనుగుణంగా కొత్తది తీసుకొచ్చి ఇందులో ప్రజల్నే భాగస్వామ్యం చేస్తారు అని కూడా చెప్తున్నారు. అలాగే ఆ దిక్కుమాలిన రాళ్ళు ఏవైతే వేశారో ఆ రాళ్ళన్నింటినీ పీకించేటువంటి పనిలో ఉన్నారు. ఇది ఒకటైతే తెలుస్తోంది. పీకించకపోతే నేనే పీకుతాను దగ్గరికి వెళ్ళి ఆ రాళ్ళన్నీ కూడా. అది ఒకటి, సరే పక్కన పెడదాం. సర్టిఫికెట్ల మీద బొమ్మలు ఇవి ఎగిరిపోయాయి, పక్కన పెడదాం. ఇదంతా జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటిది ఇలా కుదరదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి అడ్డం పడాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అమలు చేసి తీరాల్సిందే వీళ్ళు తప్ప రద్దు చేయడానికి కుదరదు. ఎందుకంటే చట్టం చెయ్యాలన్నా రద్దు చేయాలన్నా సభల్లో అనుమతి అనేది ఉండాలి. రేపు అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సభలో ప్రవేశపెడతారు, అసెంబ్లీలో పాస్ అయిపోతుంది. కానీ శాసన మండలిలో పాస్ అవ్వడానికి కాస్త ఆస్కారం లేదు, ఎందుకంటే బలం అంతా వైఎస్ఆర్సీపీకే ఉండింది. అయితే చర్చలు మాత్రం బాగా గట్టిగానే జరుగుతాయి. అక్కడ ఎలాగో వీళ్ళు చూస్తారు, పద్ధతికి విరుద్ధంగా వెళ్ళారు అంటే వాళ్ళకి ఎలాగో ఇక ముందు ముందు ఇక్కట్లు తప్ప, అంటే ప్రజల్లో వ్యవస్థలేవో వీళ్ళ మీద దాడులు చేస్తాయి, వీళ్ళని ఇది చేస్తాయని నేను అన్న, కానీ ప్రజల్లో మాత్రం ఇగో ఫలానా ఎమ్మెల్సీలు ఇలా అడ్డుపడుతున్నారు అని చెప్తే సన్మానాలు గట్టిగా జరుగుతాయి, వాళ్ళకి సన్మానాలు గట్టిగా జరుగుతాయి, అందులో డౌట్ అయితే లేదు. రైట్. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఎమ్మెల్సీల బలం మనకు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు మొత్తం ఈ యాక్ట్కి సంబంధించి వాళ్ళు బిల్లు పెడితే దాన్ని వ్యతిరేకించండి అన్న. సరే వ్యతిరేకించారబ్బా, అయ్యింది, ఏం చేస్తారు, మళ్ళీ అసెంబ్లీకి వెళ్తుంది. విత్ ఇన్ మినిట్ ఇక్కడ వ్యతిరేకించారు అనగానే, అక్కడ శాసనమండలి చైర్మన్ సంతకం చేయగానే ఇలా వ్యతిరేకించారు ఈ బిల్లుని అనగానే మళ్ళీ అసెంబ్లీకి పరిగెడతారు. 5 నిమిషాల్లో మళ్ళీ ప్రవేశపెట్టడం, మళ్ళీ చప్పట్లు కొట్టడం, పాస్ అయిపోవడం అయిపోతుంది. రెండోసారి పంపిస్తే ఈసారి ఇంకా మీకు ఆస్కారం లేదు, మూసుకొని దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. ఆ తర్వాత అక్కడికి ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తుంది? సో ఈ రాష్ట్రపతికి, గవర్నర్కి, వీళ్ళందరికీ కూడా అయ్యా ఇగో ఈ చట్టం ఇలా ఉంది అని చెప్పి పంపిస్తారు. అప్పుడు సో ఖచ్చితంగా అక్కడ పాస్ అయిపోతుంది. మీరు మండలి దగ్గర ఆపుదాము అనుకున్నప్పటికీ కూడా మీరు అక్కడ ఏమి చేయలేరు. అంటే ఎలా ఉందంటే, మేము 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చాం కదా, అప్పుడు తెలుగుదేశం పార్టీ అడ్డుపడింది కదా, ఆర్టికల్ 90 అని ఇంకోటని పెట్టి చివరాఖర్లో అడ్డుపడి చేశారు కదా మాకు, ఇప్పుడు మేము మాత్రం ఎందుకు ఊరుకుంటాము అని చెప్పి 3 రాజధానుల బిల్లు వాళ్ళు చేసినప్పటికీ ప్రజల మద్దతు ఉంది.
నువ్వు చేసినటువంటి 3 రాజధానులకి నీ సొంత పార్టీ నేతల దగ్గరే మద్దతు లేదు. కోర్టు రిట్ ఆఫ్ మాండమస్ ఆల్రెడీ ఇచ్చింది. సుప్రీంకోర్టులో రేపు పొద్దున్న ప్రభుత్వం అయ్యా మేము వెనక్కి తీసుకుంటున్నామని ఒక మాట చెప్తే ఆ కేసు అక్కడికి అయిపోయింది. ఆ హైకోర్టు ఇచ్చినటువంటిదే కాదు, అసలు 3 రాజధానుల బిల్లు అనేదే, నువ్వు దిక్కుమాలిన బిల్లు ఏదైతే తీసుకొచ్చావో బిల్లుని రద్దు చేస్తున్నావు అని ఒక మాట అసెంబ్లీలో అంటే అయిపోయింది. నువ్వు అక్కడికి వెళ్ళి మళ్ళీ 3 రాజధానుల బిల్లు ఇది అది అని చెప్పడానికి కూడా లేకుండా మొత్తం అష్టదిగ్బంధనం అయిపోయింది. సో ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు, అంటే కేవలం ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీని ప్రకారమే మొత్తం అని జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకోవడం అనేది నిజంగా అంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు. సో మేము తీసుకున్న నిర్ణయాలన్నీ, మేము చేసిన చట్టాలన్నీ కూడా మీరు ఎలాగ మళ్ళీ ఇది చేస్తారో మేము చూస్తాము, మండలిలో మాకుంది అంటే ఈరోజు కాకపోతే రేపు చేస్తారు, చేసి తీరతారు. ఎంతకాలం ఉంటుంది మహా అయితే ఎమ్మెల్సీల మీద కేసులు ఉన్నాయి. వాళ్ళు రేపొద్దున కోర్టు కేసులకి వాటికి వెళ్తారు, రాజీనామాలు చేయాల్సి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా మాట్లాడితే ప్రజలే, ఏ పార్టీ కార్యకర్తలు కాదు, ప్రజలే ఏమయ్యా ఎమ్మెల్సీ నేను తీసుకెళ్లి సభలో కూర్చోబెడితే నువ్వు చేసేటువంటి పనిదా? ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చెయ్యవా? నువ్వు వెళ్ళి మీ దిక్కుమాల నాయకుడు ఇచ్చినటువంటి సలహాలను పాటించి ఇలాగే ఉంటావా? అవసరం లేదు, రాజీనామా చేయని చెప్పి ప్రజలే కూర్చోబెట్టి మొత్తం సమాజంలో ఏదో సెంటర్లో కూర్చోబెడతారు. రాజీనామా చెయ్యి అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళే ఇస్తారు అక్కడ. సో ఇలాంటి అడ్డం పడేటువంటి ఆలోచనలు ఇవన్నీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు గతంలోనే చెప్పారు, అడ్డం పడుతున్నారు వీళ్ళు అని ప్రజలకు చెప్పారు. అర్థం చేసుకోలేదు ఆ రోజు. ఇప్పుడు అర్థమైంది, అడ్డం లేకుండా చేసుకున్నారు. మళ్ళీ మేము అడ్డం వస్తాము అంటే ఈసారి ఏమవుతుందో నాకైతే ఊహకు కూడా అందట్లేదు. సో ఇక్కడ వైసీపీ పెద్దలు చాలా మంది చెప్పేటువంటి ఒక సలహా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఒక 6 నెలలు నువ్వు రెస్ట్ తీసుకో, ఒక 6 నెలలు రెస్ట్ తీసుకో, ప్రశాంతంగా రెస్ట్ తీసుకుని తర్వాత రా ఫ్రెష్గా రాజకీయాల్లోకి, అంతే తప్ప ఇప్పుడు ఉండి అనవసరంగా ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడాలు ఇవి చేయొద్దు అని. ఇంకేం చెప్పాలి? అడ్డం పడతారట, మీరు ఒప్పుకుంటారా? ప్రజలు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.